హాయ్ అండి, ఈరోజు మనం బనానా స్మూతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా స్మూతీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. బనానా స్మూతీకి ముందుగా 2 బాగా పండిన బనానాస్ తీసుకోవాలి. మీకు ఒకవేళ మిల్క్ షేక్లా కావాలంటే బనానాస్ని ఈ పీసెస్ అన్నిటిని ఫ్రీజర్లో పెట్టి కూడా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు బనానా పీసెస్ని బ్లెండర్లో వేసి దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కాజుని యాడ్ చేసి, మీరు ఇక్కడ కాజు కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 డేట్స్ని హాట్ వాటర్లో 10 మినిట్స్ దాకా సోక్ చేసుకొని తీసుకోవాలి. మనకి ఈ డేట్స్ అనేది చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది. ఎక్స్ట్రా మన స్వీట్నెస్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పీనట్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు బాగా పలుచగా కావాలంటే ఇంకా ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. అప్పుడే మనకి తాగేటప్పుడు చాలా టేస్టీగా క్రీమీగా బాగుంటుంది. అంతే అండి, మన స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మీకు టాపింగ్స్ కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రీమీగా ఉన్న మన బనానా స్మూతీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి మన బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.